తెలంగాణ ప్రజల్లో నాకు ఎక్కువ యాక్సెప్టెన్సీ రాదు అని చెప్పేసి ఒక ఉద్యమకారులుగా ఉన్నటువంటి కోదండరామును ముందటేసిండు. ఈరోజు కోదండరామును ఒక పావుగా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి అంటారు. ఎంతవరకు నిజమేది? అలా కోదండరామ్ అంటాడు పెద్ద విలన్ అన్న తెలంగాణలో పెద్ద విలన్ ఎవడంటే కోదండరామ్ అనేటోడు. అర్థమైందా? కోదండరామ్ మన బీఆర్ఎస్ మన ఎమ్మెల్సీ నిలబడితే 3వ స్థానంలో వచ్చిండు. ఆయనను ఎవరు నమ్మరు. ఆయన ఎక్కడ కూడా ఉద్యమం చేయలే, ఎవరికి సపోర్ట్గా నిలవాలే, ఎవరికి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎక్కడి అన్న మా దగ్గర యశస్విని రెడ్డి పాలకుర్తిలో గెలిచింది అన్న. ఎర్రబెల్లి దయాకర్రావు మీద నేను కమలాపూర్లో ఒక ఎంపీడీఓ మీద అక్కడికి వెళ్ళి కొట్లాడుకుంటా ఛార్జ్ షీట్ తీసి శ్రీనిధి మీద కొట్లాడుకుంటూ వచ్చిన. దయాకర్రావు మీద స్ట్రేట్ ఫైట్ చేసిన నేను. ఎర్రబెల్లి దయాకర్రావు నాతోని అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఒక్క ఛాయ్ ఆయన దగ్గర తీసుకోవాలి. ఆమె ఎవరి దగ్గర పట్టుకపోయింది తెలుసా? బొకే కోదండరామ్ దగ్గర పట్టుకొని పోయింది, బొకే ఇచ్చింది. నా ఎన్నికల సహకరించి కృతజ్ఞ. అరే నీ అమ్మ దయాకర్రావుతో ఒక ఫోన్ చేయలేను కనీసం. ఆమె ఎమ్మెల్యే గెలిచినాక వాళ్ళ అమ్మ కానీ అత్త కానీ వాళ్ళు కానీ ఒక ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పలే. కోదండరామ్ అంటోడు ఎన్నోట్లు లేపించిండు. బక్క జడ్సన్ ఎంత కష్టపడ్డారు. అక్కడ పాలకొడుతున్నారు ఎవరన్నా జడ్సన్ని పిలిపించుకోండి అమ్మ అని చెప్తే 2-3 సార్లు వాళ్ళ పిఏగో బొయ్యగో చెప్తే నా గులకు పార్టీకి గెలవాలనే తీటకు నేను అక్కడికి పోయి ప్రెస్ మీట్ పెట్టి నేను అదివరకే పంచల పోరాటంలో ఉన్నాము. మేము స్ట్రేట్ ఫైట్ చేసిన నేను దయాకర్రావు మాట్లాడ అంటే కోదండరామ్ను హీరోని చేసి బలవంతంగా హీరోని చేస్తే కోదండరామ్ అంటే నంబర్ 1 విలన్ అన్న. నంబర్ 1 విలను. ఈయన పోరాటం ఏమున్నది చెప్పు, ఈయన చేసిన ఇదేం చెప్పు. అప్పుడు మిలియన్ మార్చ్లో కేసీఆర్ గారు ఈయనను హీరోని చేసిండు. కేసీఆర్ గారు హీరోని చేసిన ఈయనకి ఏమున్నది ఏం లేదు. ఈయనకి పార్టీకి చాలా నాతో మాట్లాడమని ముఖం ముందు ఆయన కానీ లేకుంటే ఆయన ఇంకొక పెద్ద మనిషి ఎవరో ఉన్నారు మల్లెపల్లి లక్ష్మే కానీ వీళ్ళందరూ ఉద్యమకారులు ఏడగనబడ్డారు. ఏడగనవాలేదు. ఈరోజు వీళ్ళందరూ అధికారుల చుట్టూ పదవుల కోసం వాటి కోసం తిరిగేటోళ్ళు కానీ అంతలే. సార్ ఈ సందర్భంలో మిమ్మల్ని ఒకటి అడగాలి. ఎందుకంటే మనకు అంత బహుజనవాదానికి సంబంధించి ఈరోజు బీఎస్పీ నుంచి ఏదైతే ఆర్ఎస్ ప్రైవేట్ కుమార్ అయ్యారో టీఆర్ఎస్ తోటి పాల్చి ముందు నడుస్తూ ఉన్నారు. మంచి మూవేనా? అది ఎట్లా ఉంది అన్న? రంజిత్ అనేటోడు కాంగ్రెస్ పార్టీకి రాగానే మంచోడైందా? చెప్తున్నానా మంచోడైందా? ఈరోజు చాలామంది చాలా పార్టీలోకి పోతారు. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు హై రెస్పెక్ట్స్ ఉంటాయి. ఆయన చాలామందికి విద్యాబుద్ధులు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొని వచ్చింది. ఆయన సెక్రటరీ పదవిలో కూర్చోబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ వర్క్ నచ్చి కేసీఆర్ గారు కొనసాగించారు. దానివల్ల చాలా గురుకులాలు ఈరోజు అలా బాగా చదువుకుని చాలామంది మంచి రిజల్ట్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఆయన పూర్తి స్థాయిలో వినియోగించింది అందులో. అలా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ కండువా కప్పుకొని ఇంకో పార్టీకి పోలేదన్న. అదేందా? ఈ పార్టీ గెలిచిపోలే. ఆయన బీఎస్పీకి రాజీనామా చేసిండు. స్వేచ్ఛగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోయిండు. దాన్ని నేను ఎందుకు తప్పుపట్టాలన్నా? ఆయన ఎక్కడ రాజ్యాంగాన్ని కాళ్ళ రాసిపోయిండు. ఆయన వ్యక్తిగతం అన్నది, ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ అది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచిన దాంట్లో పోయిండు. ఆయన అబద్ధం మాట్లాడలేడు. నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, నేను బీఆర్ఎస్ కప్పుకోలేదు, నేను అనుకోలేదు. ఆయన పార్టీకి రాజీనామా చేసి బహన్జీకి మాయావతి గారి కృతజ్ఞతలు తెలిపి ఆయన రాజీనామా చేసిపోయాడు. ఆయన ఫ్యూచర్ కోసం పోయాడు. దానిలో నేను తప్పు పట్టాల్సిందేముంది? ఆయన ఏమన్నా లైన్ దాటిందా, గీట దాటిందా? ఆ పార్టీలో గెలిచి పార్టీలో పోతే తప్పు పట్టాలి. ఈరోజు మనం ఎవరో మాట్లాడినా కానీ మందకృష్ణ మాదిగ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మాట్లాడినా మాదిగలకు అన్యాయం జరిగింది కాదనా, మాదిగలకు ద్రోహం జరిగింది కాదనా. మరి నీ అల్లుళ్ళు ఎవరు? నువ్వు నీ బిడ్డలను ఎవరికి ఇచ్చినావు? ఏ సామాజిక వర్గానికి ఇచ్చినావు? మరి మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు? గాంధీ భవన్లో పోయి పిరోసిన్ పోసుకొని కాలు పెట్టుకొని మాకు చెప్తావు. మాలలు మొత్తం గుంజుకొని తింటావని నువ్వు చెప్తావు. ఆ మాలకు నీ బిడ్డల నుంచి పెళ్లి చేస్తావు. మేము కాలు పెట్టుకొని చచ్చిపోవాలి, మీరు స్వేచ్ఛగా హ్యాపీగా ఉండాలి. ఇదేం న్యాయమనా? ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని? ఈరోజు ప్రవీణ్ విషయంలో కూడా చాలామంది రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని? మీకు ఏమన్నా ప్యాకేజ్ ఇస్తే, మీకు ఏమన్నా హ్యాపీగా చూసుకుంటే మీరు పోయాలి, ఇంట్లో పోయి కీర్తనలు పాడుకుంటూ కూర్చోండి అన్నా. ఎప్పుడైనా మన సొసైటీలో కరెక్ట్ అనేది ఒప్పుకోనోడు మనం తప్పు చేయను అన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ ఒకరిని బ్లాక్మెయిల్ చేయలే, ఒకరిని మోసం చేయలే, ఒకరిని చీటింగ్ చేయాలి, ఒక పార్టీని కాంగ్రెస్ పార్టీని మోసం. అప్పటి వరకు నాకేమి ఇబ్బంది అన్న?
నువ్వు ఏమైనా మోసం చేసి ఎవరైనా భూమి కబ్జా చేసి నువ్వు ఏమైనా స్కామ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను అంట ఇవేవి కనవన్నప్పుడు ఆయన వ్యక్తిగతమైన జీవితము తొవ్వి ఆయనది మందకృష్ణ మాదేవ్ గారు మొన్న ఒక టైం టీడీపీకి సపోర్ట్ చేసినావు, ఒక టైంలో నువ్వు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినావు, ఒక సమయంలో ఇవాళ నువ్వు బీజేపీ సపోర్ట్ చేసినావు. ఏ బీజేపీ అయితే కాంగ్రెస్ పార్టీ ఏది దళితులను బట్టలు వ్యవస్థలను చేసి అవమానపరిచిండ్రో, ఏ దళితులను మూటికి చిప్పబెట్టిండ్రో, ఏ దళితులకు చీపురు కట్టిందో ఆ పార్టీ నువ్వు బేష్ పార్టీ అనుకుని అది అన్నం పెట్టే పార్టీ అని నువ్వు పోతున్నావు. మనం చంపిన పార్టీ నువ్వు మంచోడు అంటున్నావు. దళితులు దాన్ని ఓకే చేయాలి, అది నీ స్వార్థము, అది నీకు ఇచ్చిన స్వేచ్ఛ. నువ్వు పోయినావు, వాళ్ళందరిని చంపిన పర్వాలేదు నేను ఒక్కటి బాగుంటే అని నువ్వు పోయినావు. అది దానికి ప్రవీణ్కి ఎట్లా వర్తిస్తావు? మనం ఒక ముందు అన్న మందకృష్ణ మాదిగ ఎవరైనా ఒక మాట అంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఊకునేటోడు కాదు. నేను చెప్తున్నా, ఇది రికార్డులో చెప్తున్నా. ఏ రోజు కూడా ఆయన నాకు వరంగల్ ఓఎస్డీగా చేస్తున్నా, చాలామంది ఎన్కౌంటర్లో దళితులను కాపాడింది ఆయన. తెలియని చెప్తా, వాళ్ళు ఉన్నారు, సజీవంగా ఉన్నారు ఇవాళ కూడా. మాట నేను కొన్ని మంచి, అది కృష్ణన్న కూడా తెలుసు. కృష్ణన్న ఒక మాట అంటే ఎన్నోసార్లు చాలామంది క్లాస్ బీకిన ఇంటర్నల్ మీటింగ్లో లేదు మందకృష్ణ మాదిగా అంటే చాలాసార్లు క్లాస్ బీకిండు. ఆయన నువ్వు బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం, వ్యక్తిగతంగా అనడం ఎక్కడ వరకు కరెక్ట్. నేను కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తా. కానీ మనం ఆ లైన్ దాటినప్పుడు, మన ఏది ఆ గీత దాటినప్పుడు చేసినప్పుడు ఎక్కడి వరకు కరెక్ట్ అర్థమైందా? సంపత్ కుమార్ టికెట్ ఇయ్యారు, నాకు కూడా బాధే ఉన్నది. దానికి ఆయనకు మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మరి మాకు ఆగి గుర్తింపు కూడా లేదు కదా. నాకు అన్యాయం జరిగింది ఎందుకో మాట్లాడవు, పక్క జనం ఇంతకన్నా వాడుకొని వదిలే, మా గురించే మాట్లాడవు, మా పేర్లు తీయవు. నువ్వు ప్రతిదీ లెక్క ఉంటుందా? నా మందకృష్ణది లెక్క ఉంటుంది, లెక్క ప్రకారం మాట్లాడతారు. అది మరి అదేందా ఈ కరపత్రం ఇది మేనిఫెస్టో నేను తీసుకు ఛానల్ అయింది. ఫస్ట్ మీ ఛానల్నే చూస్తుంది, ఇప్పుడే వచ్చింది ప్రూఫ్. మొత్తం 3 జిల్లాలో రిలీజ్ చేసిన. అయితే ఇది 5 పిల్లలు పెట్టుకొని నేను చేసిన. అయితే నేను జవాబు రేపు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, ఏం చేస్తారు? అవునన్నా, నేను ఒక చెప్తుంటావానా, నేను అదే ఈరోజు కొంతమంది నేర్చుకోవాలి, అర్థమైందా? కొంతమంది నేర్చుకోవాలి. రంజిత్ రెడ్డి అసంటోళ్ళు ఇద్దరు ఒక పార్టీని పట్టుకున్నాం అంటే మన నరాల ఐడియాలజీ ఇంకుతుందన్న. శరీరంకు ప్రాణం అది లేకుంటే శరీరం ఇద్దిలే అన్న. ఐడియాలజీ అది. నేను ఐడియాలజీతో ఉన్న కాంగ్రెస్ పార్టీలా బీజేపీకి ఎందుకు వేయొద్దనో చెప్తా. బీజేపీ చేస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను నేను వాటి గురించి ఎండగడతా. ఈరోజు మనుషులు అనేది బతకనికి వీలు లేకుండా బీజేపీ ఏ విధంగా చేస్తుండో చెప్తా నేను, అర్థమైందా?